University, best emerging university in South India. For admissions, contact. వక్ఫ్ బోర్డు కేసు వాళ్ళకి చాలా ముఖ్యం. రైతుల మీద బిల్లుల కేసు వాళ్ళకి ముఖ్యం. హిందూ ధర్మాన్ని తెలుసుకోండి అని హిందువులకి చెప్పే పరిస్థితి వచ్చిందంటారా సార్? ఖచ్చితంగా అమ్మా వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. నీ ధర్మాన్ని నువ్వు తెలుసుకోవాలా, నీ చరిత్రని నువ్వు తెలుసుకోవాలా, నీ గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోవాలా. మన చరిత్ర ఎంతో పురాతనమైనది, అందరికీ తెలిసే ఉంటుంది కదా సార్. ఎక్కడ తెలుసుందమ్మా, నీకెంత తెలుసు చెప్పడాకు. మన సంస్కృతి, మన సాంప్రదాయం అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి ఇది నీకు హిందూ ధర్మం అంత చిన్న విషయం కాదమ్మా. కనీసం నువ్వు భగవద్గీత చదువుకో, కనీసం అది ఒక నేను హిందువునే అని చెప్పుకోవడానికి కనీసం భగవద్గీత చదువుకో. ఆ భగవద్గీత చదవని వాళ్ళు కూడా కోట్లల్లో ఉన్నారు. ఒకసారి మా ఇంటికి రా, ఉదయాన్నే 4 గంటల నుంచి మా ఆవిడ ఏం చేస్తుంటుందో చూడు. భగవద్గీత పెట్టేస్తుంటుంది. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న మాకు నేర్పించారు. ఇప్పుడు పుస్తకాల్లో కూడా లేవు కదా సార్? ఏం లేవు మా భగవద్గీతలు లేవా? భగవద్గీత సపరేట్గా ఒక పుస్తకం ఉంది, కానీ స్కూల్లో భగవద్గీతని పరిచయం స్కూల్లో చెప్పడానికి లేదు కదా. నీ ధర్మాన్ని నువ్వు మంచి సబ్జెక్ట్ లేవదీసావు. నీ ధర్మాన్ని నువ్వు ప్రచారం చేసుకునేదానికి నీకు హక్కు లేదు. ఇది మన రాజ్యాంగం, దుర్మార్గులు రాసిన రాజ్యాంగం అమ్మాయి. హిందువులు తమ ధర్మాన్ని బోధించుకోవడానికి స్కూళ్ళు కాలేజీలు నడపడానికి అవకాశం లేదు. మరి క్రిస్టియన్ స్కూల్స్ కాలేజీలు వాళ్ళకున్నాయి, వాళ్ళకి ఇచ్చారు. అంటే నీ ధర్మాన్ని నాశనం చేయడానికి కావలసినటువంటి అన్ని రకాల నీ దేవాలయాలు నీ చేతుల్లో లేకుండా చేశారు, నీ చదువు నీ చేతుల్లో లేకుండా చేశారు. అన్ని రకాలుగా హిందువుని ఒక చట్టంలో బిగించి కూర్చోబెట్టున్నారు. మీకు అర్థం కావడంలే అది. మన దేశం మన చేతిలో లేకుండా, మన దేశం అనేది ఇప్పుడు పోయింది. ఇది హిందువుల దేశం కాదు. సెక్యులర్ అనేటటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనని ఈ దేశంలో ప్రచారం చేసి ఈ దేశంలో ధర్మాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. జరుగుతున్న ఇష్యూస్ అన్ని సెక్యులర్ అనేది హిందువు మాత్రమే. ఏ ముస్లిము ఏ క్రిస్టియను సెక్యులర్ని నేను అనడు. నేను క్రిస్టియన్ని అంటాడు, నేను ముస్లింని అంటాడు. నేను సెక్యులర్ని అనేది ఒక్క కళ్ళు మూసుకున్నటువంటి యదవ హిందువు మాత్రమే. అంటే సార్, దేశానికి సంబంధించిన ఒక విషయాన్ని మతపరమైన విషయంగా మార్చేస్తున్నారు అనే ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది కదా సార్ ఇప్పుడు జనాల్లో. ఏదమ్మా చెప్పు నాకు. కాదమ్మా, మతపరమైన దేశానికి సంబంధించిన విషయం ఏంది, మతానికి సంబంధించిన విషయం ఏంది? ఇప్పుడు మనం మాట్లాడుతుందంట జిహాద్ గురించి, లేకపోతే అది మతానికి సంబంధించింది కదా. అదే మతానికి సంబంధించింది కదా, మరి దేశానికి సంబంధించిన ఎఫెక్ట్ అవుతున్నది ఏది? హిందువులు ఎఫెక్ట్ అవుతున్నది దేశం. ఇప్పుడు వక్ఫ్ బోర్డు దీంతో నీ దేశంలో ఉండే ప్రదేశాలని ఆక్యుపై చేశారా, లేకపోతే ఇంకేమన్నా చేశారా? అంటే దేశాన్ని ఆక్యుపై చేయడం కాదది. మతం పేరుతో ముందు ఈ అపోహల్ని మీ మనస్సులో నుంచి తొలగించండి. ఈ దేశం నీది, ఈ దేశం హిందూ ధర్మాన్ని అనుసరించేటటువంటి వాడిది. హిందువులు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే సెక్యులరిజం అండ్ ఈ ప్రజాస్వామ్యం. హిందువులు మైనారిటీలైన మరుక్షణం భారతదేశంలో సెక్యులరిజం ఉండదు, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. అంటే అలాంటి సిచ్యువేషన్ రాబోతుందని చెప్తున్నారు సార్. ఎందుకు రాదు? హిందువులు కళ్ళు మూసుకొని ఉంటే అదే వస్తుంది. ఎందుకు రాదు? ఒక్కొక్కరు 10 మంది పిల్లల్ని 12 మంది పిల్లల్ని కంటా ఉంటే రాదా? వాళ్ళ జనాభా ఎక్కువైనప్పుడు ఆ పరిస్థితి వస్తుందే రాదా? ఈరోజు బెంగాల్లో జరుగుతుందా లేదా, కేరళలో జరుగుతుందా లేదా? నేను చెప్పింది అదే. 700 పాకిస్తాన్లో ఉన్నాయి నీ దేశంలో, నీ రాష్ట్రంలోనే
నీ మన మన తెలంగాణలోనే బైంసాలో జరిగింది ఏంది? ఎక్కడమ్మా ఇంకా కళ్ళు మూసుకొని ఉంటే ఎట్టమ్మా? నువ్వేం, నేను నిన్ను కత్తులు తీసుకొని పోయి చంపమని చెప్పడం లేదు. కనీసం చంపడానికి వచ్చినప్పుడు ఎదిరించడానికి సిద్ధంగా అండి. ఒకరు ఎదిరిస్తే సరిపోతుందా సార్? ఇద్దరు ఎదిరిస్తే సరిపోతుందా? జరుగుతుందంటారా? ఏదైనా ఇదో 1000 మైళ్ళ ప్రయాణమైనా మొదటి అడుగుతోనే మొదలవుద్ది. ఆ ఒక్కడితోనే మొదలవుద్ది. కానీ ఆ ఒక్కడు నువ్వేగా. నువ్వు హిందువు సాత్వికుడు, హిందువు ఎవరిని చంపడు. కానీ తను చావడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆత్మరక్షణ చేసుకోవడం అనేది నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ప్రాణం ఇచ్చిన దేవుడిచ్చిన హక్కు. ఇలా మనమే ఎట్లుంటే, అంటే అప్పట్లో శంభాజీ మహారాజ్ లాంటి వాళ్ళే చేయలేనప్పుడు మనం చిన్న ఎవరు చేయలే? ఎందుకు చేయలే? అంత కష్టపడి కూడా చివరికి ఏం చేశారమ్మా? అంత కష్టపడి ఏం చేశారు? నాలుక పోగొట్టుకున్నాడు. ఒక్కడే కదా పోగొట్టుకున్నాడు. ఒక్కడే కదా పోగొట్టుకున్నాడు. కానీ ఎంతమందికి స్ఫూర్తినిచ్చాడు ఆయన? రాణా ప్రతాప్ ఒక్కడే కదా ఎంతమందికి స్ఫూర్తినిచ్చాడు? శివాజీ ఒక్కడే కదా ఎంతమందికి స్ఫూర్తినిచ్చాడు? వివేకానందుడు ఒక్కడు కాదా ఎంతమందికి స్ఫూర్తిగా నిలిచాడు? ఝాన్సీ లక్ష్మీబాయి ఒకటి కాదు ఎంతమందికి స్ఫూర్తినిచ్చింది? వాళ్ళు బ్రతికేరా చచ్చారా? ప్రతివాడు చేస్తాడమ్మా, ప్రతివాడు చేస్తాడు. కానీ ఆ పుట్టుకకు ఒక ప్రయోజనం ఉండాలా, ఆ బ్రతుకు ఒక ప్రయోజనం ఉండాలా. ఆ ఒక్కరు మనమే అవ్వాలి, కావడానికి ప్రయత్నించాలి అట్లీస్ట్. సో ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం వస్తే ఏం జరుగుద్ది? ఏమీ జరగదు. పాకిస్తాన్ సంకనాకి పోద్ది. మనకొచ్చే నష్టమే లేదు. ఏముంటుందమ్మా నష్టం? ఉంటుంది కొంచెం నష్టం, కొంచెం నష్టం. బికార్ దేశం, మా అడుక్కునే దేశం అది. వాళ్ళ దగ్గర ఒక్కరోజు యుద్ధానికి సరిపడా ఫ్యూయల్ కూడా లేదు. ఒక్కరోజు యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఖతం. ఒక్కరోజు ఫ్యూయల్కి సంబంధించి ఫ్యూయల్కి ఒక్కరోజు యుద్ధానికి కావాల్సిన ఫ్యూయల్ కూడా లేదు. ఇప్పుడు ఇంకా ఫ్యూయల్ వచ్చే అవకాశం లేదు. ఓకే, ఎందుకనంటే మన నావల్ ఫ్లీట్స్ అడ్డంగా నిలుచుకొని ఉన్నాయి. సో యుద్ధం వస్తే మనకే ప్లస్ పాయింట్ అంటారు. ప్లస్సా మైనస్ అనేది పక్కన పెడితే ఒక తలనొప్పి పోదా? పోదా అవుతుందంటారు రోజు. అమ్మాయి నీ హైదరాబాద్లో జరగల, లుంబిని పార్కులో జరగలేదా? ఇదంతా చేసింది ఎవరు? వాళ్ళు కాదు. కానీ కొంతకాలం అన్న ఇక్కడుండే ఎదవలు భయపడతారుగా. అసలు ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పని ఏందనంటే ఇక్కడుండే ఎదవలను ఏరేయడం. ఆ ఏరడం మొదలు పెడితే అప్పుడు కొంతలో కొంత మంచి జరుగుద్ది. కానీ నేను అనుకోవడం ఈసారి మోడీ ఒక శాశ్వత పరిష్కారం కోసమే ఆలోచిస్తాడు అనుకుంటున్నా. చూద్దాం, లెట్ us hope for good.